హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండ్. నన్ను చాలామంది అడిగినటువంటి క్వశ్చను, డెవాప్స్‌లో ఏ టూల్స్ నేర్చుకోవాలి? ఏ ఆర్డర్‌లో ప్రిపేర్ అవ్వాలి? అలా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఆహ్, ఏ టూల్స్ మెయిన్ ఇంపార్టెంటు? ఏ టూల్స్ ఎక్కువగా ఇంటర్వ్యూలో ఫోకస్ చేసేదానికి ఆహ్, ఛాన్స్ ఎక్కువుంటది? ఏ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ నేర్చుకోవాలి? చానా ఉన్నాయి మార్కెట్‌లో అజూరు, జీసీపీ, ఏడబ్ల్యూఎస్ క్లౌడు, అరాకిల్ క్లౌడ్, ఐబీఎం క్లౌడ్ అలా. నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మన డెవాప్స్‌లో ఏ టూల్స్ నేర్చుకోవాలి? ఏ ఆర్డర్‌లో నేర్చుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్టు మీరు డెవాప్స్ గానీ, ఏరే అదర్ టూల్స్ గానీ, ఏరే అదర్ టెక్నాలజీస్ జావా గానీ, పైథాన్ ఏది నేర్చుకోవాలనుకున్నా, ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది లైనెక్స్ ఫండమెంటల్స్. మీరు లైనెక్స్‌లో ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉంటే, ఏ ఇష్యూ ట్రబుల్ షూటింగ్ అయినా, ఓకే, సర్వర్ లెవెల్స్ ట్రబుల్ షూటింగ్ అయినా రెగ్యులర్‌గా మనం లైనెక్స్ కమాండ్సే యూజ్ చేస్తా ఉంటాం. అందుకనేసి ఫస్టు మీరు లైనెక్స్ స్ట్రాంగ్‌గా అవ్వండి. లైనెక్స్ నేర్చుకున్న వెంటనే ఇమ్మీడియేట్‌గా షెల్ స్క్రిప్టింగ్ గానీ, పైథాన్ గానీ బేసిక్స్ ఫస్ట్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉన్న తర్వాత, దాని తర్వాత ప్రాజెక్ట్‌లో యూజ్ చేసే రెగ్యులర్ కమాండ్స్, రెగ్యులర్ టాస్క్స్ అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. లైనెక్స్ కమాండ్స్ అయిపోతాన వెంటనే షెల్ స్క్రిప్ట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్ గానీ, గిట్‌హబ్ గానీ, లేదా బిట్ బకెట్ గానీ, గిట్‌ల్యాబ్ గానీ, జనరల్‌గా మోస్ట్ ప్రిఫరబుల్ గిట్‌హబ్ నేర్చుకోండి. గిట్‌హబ్ డీప్‌గా అంత అవసరం లేదు. కానీ డెవలప్ ఎవరైతే డెవలపర్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ గిట్‌హబ్ ఐడియా ఉంటది. ఏదన్నా కాన్‌ఫ్లిక్ట్స్ కోడ్ రాసేటప్పుడు, కోడ్ మెర్జ్ చేసేటప్పుడు కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు గిట్‌హబ్‌ని మనం జనరల్‌గా యూజ్ చేస్తా ఉంటాం. గిట్ కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. 20, 30 కమాండ్స్ ఉంటాయి. అవి ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. అలానే లైనెక్స్, షెల్ స్క్రిప్టింగ్, గిట్‌హబ్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జావా రిలేటెడ్ ప్రాజెక్ట్ అనుకోండి. జావా రిలేటెడ్ ప్రాజెక్టు మీరు దానికి రిలేటెడ్ టూల్స్ నేర్చుకోవాలి అనుకుంటే బిల్డ్ టూల్ ఒక కోడ్‌ని బిల్డ్ చేయడానికి మనకు మావెన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాండ్ టు మావెన్, గ్రాడెల్ మోస్ట్ పాపులర్. ఓకేనా? ఎనీ వన్ ఒకటి గ్రాడెల్ గానీ, మావెన్ గానీ నేర్చుకుంటే మీరు ఒక బిల్డ్ టూల్ సక్సెస్‌ఫుల్‌గా నేర్చుకున్నట్టు. ఓకే. అది కంప్లీట్ అయిన తర్వాత కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ ఏదైతే డెవలపర్ కోడ్ రాస్తారో, ఆ డెవలపర్ రాసినటువంటి కోడ్ మీరు వెరిఫై చేయాలనంటే ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందా? లేదంటే ఏదన్నా బగ్స్ ఉన్నాయా? లేదంటే కోడ్ క్వాలిటీ అతను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేదా? అన్‌యూజ్డ్ వేరియబుల్స్ ఏమైనా డిక్లేర్ చేశాడా? ఇవన్నీ కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి మనకి సోనార్ క్యూబ్ అనే ఒక టూల్ ఉంటది. సోనార్ క్యూబ్ అని కోడ్ క్వాలిటీ రిపోర్ట్ టూల్. ఆ టూల్‌ని మీరు నేర్చుకోవాలి. నెక్స్టు మనం బిల్డ్ చేసిన తర్వాత అది జావా ప్రాజెక్ట్ అయితే జార్ ఫైల్ గానీ, వేర్ ఫైల్ గానీ, ఈఆర్ ఫైల్ గానీ జనరేట్ అవుతది. ఆ జార్ ఫైల్, ఈఆర్ ఫైల్, వేర్ ఫైలు మీరు స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ రెఫరెన్స్ ఏదో రివర్ట్ చేయాలన్నా గానీ డిప్లాయ్‌మెంట్స్ లేదంటే ప్రీవియస్ వర్షన్ మనం చెక్ చేసుకోవాలన్నా గానీ, ఓకే. ఆ స్టోరింగ్ పర్పసు మనం జనరల్‌గా నెక్సస్ యూజ్ చేస్తాం. నెక్సస్ గానీ, జేఫ్రాగ్ గానీ ఎనీ వన్ ఈస్ ఫైన్. ఓకే. ఫస్ట్ మన లైనెక్స్ కమాండ్స్, తర్వాత షెల్ స్క్రిప్టింగ్, దాని తర్వాత బిల్డ్ టూల్ యాండ్ టు గ్రాడెల్ గానీ, మావెన్ గానీ, దాని తర్వాత సోనార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్, దాని తర్వాత నెక్సస్ ఆర్టిఫాక్టరీ రిపాజిటరీ టూలు, ఓకే. లేదంటే జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ టూ మోస్ట్ పాపులర్ నెక్సస్ ఆర్ జేఫ్రాగ్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టూల్ ఒక డెవాప్స్ ఇంజనీర్‌కి తెలియాల్సినటువంటి టూల్ వచ్చేసి జెన్కిన్స్ సిఐసిడి. బాంబు చాలా ఉన్నాయి. కానీ మార్కెట్‌లో ఫేమస్ ఉన్నటువంటి టూలు జెన్కిన్స్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జెన్కిన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పైప్‌లైన్స్ మీద నువ్వు పైప్‌లైన్స్ రాసావా? ఏ టైప్ ఆఫ్ పైప్‌లైన్ రాసావు? ఓకేనా? ఎన్ని బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి? ఎలా ఇంపోర్ట్ చేస్తావు? ఎలా బిల్డ్ ట్రిగ్గర్ చేస్తావు? ఎలా కాన్ఫిగర్ చేస్తావు? ఏ ప్లగిన్స్ వాడావు? అవన్నీ మీకు జెన్కిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. జెన్కిన్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. ఓకే. ఇది పార్ట్ 1. పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత చూడండి పార్ట్ 1లో లైనెక్స్ కమాండ్స్, నెక్స్ట్ షెల్ స్క్రిప్టింగ్, నెక్స్ట్ మావెన్, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ క్వాలిటీ సోనార్ క్యూబ్, నెక్సస్ ఆర్టిఫాక్టరీ రిపాజిటరీ, దెన్ జెన్కిన్స్ సిఐసిడి. పార్ట్ 1 టూల్స్. నెక్స్ట్ పార్ట్ 2 టూల్స్ ఇంపార్టెంట్ వచ్చేసి డాకరు, క్యూబర్నెటీస్, యాన్సిబుల్. ఫస్ట్ డాకర్ నేర్చుకోండి. దాని తర్వాత డాకర్ మీరు కమాండ్స్ అర్థమైతేనే ఆ ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలి, కంటైనర్‌ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఇవన్నీ మీరు డాకర్ నెట్వర్క్స్, డాకర్ వాల్యూమ్స్ ఇవన్నీ మీరు క్లియర్‌గా ఉంటే నెక్స్ట్ క్యూబర్నెటీస్‌కెళ్ళండి. క్యూబర్నెటీస్. క్యూబర్నెటీస్ ఒక్కటే మీరు డాకర్ క్యూబర్నెటీస్ స్ట్రాంగ్‌గా ఉన్నోళ్ళకి కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి మార్కెట్‌లో. చాలా వేకెన్సీస్ ఉన్నాయి గైస్. మీరు డాకర్ క్యూబర్నెటీస్ చాలా పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. మీకు ఏదన్నా గైడెన్స్ కావాలనంటే
కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ యాన్సిబుల్, మనం రెగ్యులర్గా డిప్లాయ్మెంట్స్ ప్లే బుక్స్ ఎలా రాయాలి, అసలు యాన్సిబుల్ టూల్ ఎందుకు వాడుతున్నాం, పప్పెట్ చెఫ్ ఎందుకు వాడడం లేదు, ఆ డిఫరెన్సెస్, ఆ ప్లే బుక్స్ రాసేటప్పుడు ఏ మాడ్యూల్స్ యూస్ చేస్తా ఉన్నాం, ఓకే, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లే బుక్స్ రియల్ టైంలో ఎలా ప్లే బుక్ని రాసేదానికి ఛాన్సెస్ ఉంటాయి, డిఫరెన్స్ పుల్ బేస్డ్ అంటే ఏంది, పుష్ బేస్డ్ అంటే ఏంది, యాన్సిబుల్ ఫండమెంటల్స్ నేర్చుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఓకేనా? పార్ట్ 2 ఇది. నెక్స్ట్ పార్ట్ 3కి వచ్చే తల్లికి మెయిన్ ఈ ప్యారలల్గా ఏదైతే మీరు పార్ట్ 1లో మనం విన్నటువంటి టూల్స్, పార్ట్ 2లో చూసినటువంటి టూల్స్ ప్యారలల్గా నేర్చుకుంటానే ఏదైనా ఒక క్లౌడ్ ప్రొవైడరు డీప్గా నేర్చుకోండి. అది AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ, అరాకిల్ క్లౌడ్ కానీ, IBM క్లౌడ్ కానీ, ఏ క్లౌడ్ అయినా పర్లేదు. మోస్ట్ ప్రిఫరబుల్ అజూర్ అండ్ AWS. మోస్ట్ ప్రిఫరబుల్. ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ AWS, గో ఫర్ AWS. ఆర్ ఎల్స్ అజూర్, యూ కెన్ గో ఫర్ అజూర్. ఓకే, ఇవి పార్ట్ 3. పార్ట్ 3లో AWS క్లౌడ్, పార్ట్ 1లో మనం డిస్కస్ చేసింది ఏంది, లైనెక్స్ కమాండ్స్, షెల్ స్క్రిప్టింగ్, బిల్డ్ టూల్ వచ్చేసి మ్యావెన్, ఓకే, ఆర్టిఫాక్టరీ రిపాజిటరీ నెక్సెస్, కోడ్ క్వాలిటీ సోనార్ కీబు అండ్ CI/CD జెన్కిన్స్. పార్ట్ 1 కంప్లీట్ నేర్చుకున్న తర్వాత పార్ట్ 2కి షిఫ్ట్ అవ్వండి. డాకరు, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. నెక్స్ట్ పార్ట్ 3లో ఎనీ క్లౌడ్ ప్రొవైడర్. పార్ట్ 4 ఎన్హాన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, డేటాబేస్ నేర్చుకోండి, SQL నేర్చుకోవడం వల్ల యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీరు మనం క్వరీస్ రాసుకోవచ్చు. ఎందుకంటే రీడ్ యాక్సెస్ ఇచ్చుంటారు మనకి. మనం క్వరీస్ రాసి మల్టిపుల్ డేటాబేస్ నుంచి గెట్ చేసి మనం ఈజీగా ఇష్యూని ట్రబుల్ షూట్ చేయొచ్చు. ఓకేనా? మనం ఫోకస్ చేయాల్సింది ఎన్హాన్స్డ్ టూల్స్. అలానే కొత్త టూల్స్ ఏమైనా ఉన్నాయా మీ కంపెనీస్లో? ఇవి కామన్ టూల్స్, ఇవి కాకుండా ఎక్స్ట్రాగా యూస్ చేస్తూ ఉంటారు. ఆ టూల్స్ కూడా మీరు సెర్చ్ చేయాలి. చేసి ప్రాక్టీస్ చేయండి గైస్. ఇది ఆర్డర్. ఫస్ట్ పార్ట్ 1లో లైనెక్స్ కమాండ్స్, నెక్స్ట్ షెల్ స్క్రిప్టింగ్, థర్డ్ ఈస్ బిల్డ్ టూల్ మ్యావెన్, నెక్స్ట్ ఫోర్త్ ఈస్ కోడ్ క్వాలిటీ రిపోర్ట్ సోనార్ కీప్, ఫిఫ్త్ ఈస్ నెక్సెస్, సిక్స్త్ ఈస్ జెన్కిన్స్. ఫస్ట్ పార్ట్ ఈస్ ఓవర్. సెకండ్ పార్ట్ ఈస్ డాకర్, క్యూబర్నెటిస్, then Ansible. Next, third part, any cloud provider. Fourth part depends on your interest. You need to learn the either database or any other courses which are there in the market. Okay, that will be definitely helpful. Even if you are interested to go for Python also for the automation scripting, you can go and learn it. Okay, thank you guys. If you are interested to watch similar type of issues like companies లో ఏ issues face చేస్తూ ఉంటారు, ఇవి మెనీ వీడియోస్ షూట్ చేసేదానికి ప్లాన్ చేసినాం. ఓకే, ఇలా కష్టపడి చేసిన దానికి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బై.